నేను ఎలా జున్ను తయారు చేసానో చూద్దురు రండి. ముందుగా ఏమొచ్చి బెల్లం మా ఆయన తెచ్చి పెట్టింది ఒక అర కేజీ. అందులో సగం తీసి కచ్చాపిచ్చా కట్ చేస్తాను అంతే. ఇంకా ఆ తర్వాత ఏమొచ్చి ఒక ఇలాంటి దంచుకునేది, దాని పేరేంటో కూడా నాకు తెలియదు, అది ఒకటి తీసుకున్నాను. అందులో శొంఠి వేసాను. ఆ శొంఠి కడుక్కున్నానులేండి, కడిగి క్లీన్ చేసిన తర్వాతే ఆ శొంఠి అనేది అందులో వేసి బాగా దంచాను. దంచిన తర్వాత ఏంటైంది, అది ఒక మొక్క పక్కకి ఎగిరిపోయింది. ఏదో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, పోన్లే అంత సక్సెస్ అవ్వాలి దేవుడా, నీట్గా అవ్వాలి, ఎవరికి ఎమోషన్స్ పట్టుకోకూడదు అని చెప్పి దేవుడు దండం పెట్టుకుని మరీ సొంటి పగలగొట్టాను. అయితే పగిలింది. పగిలేసిన అదే చిరిగిపోయిన తర్వాత అది తీసి పక్కనెట్టి తర్వాత ఏంటి, మిల్ మేకర్ కాదు, చిచ్చి మిరియాలు మిరియాలు ఏమొచ్చి తీసుకొని అవి కూడా దంచి అవి నలిగిపోయాయి. వీటిలో అంత శ్రమ ఇవ్వలేదు. అవి బే నలిగిపోయాయి. అయితే బే తీసుకొని అవి కూడా కొన్ని తీసుకొని అవి కూడా దంచేసి యాలక్కాయలు కూడా తీసుకున్నాను. ఎందుకంటే మనకి అంత పాలు స్మెల్ నాకు సెట్ అవ్వదు, ఇష్టం ఉండదు. పాలు స్మెల్ ఇష్టం ఉండదు, కానీ జున్ను ఇష్టమే నాకు. అయితే దానికోసం అని చెప్పి నేను యాలక్కాయ వేసుకున్నాను. ఎవరైనా వేస్తారో ఏరో నాకైతే తెలియదు, నేనైతే వేసుకున్నాను. నేను ఏమైనా తినాలంటే ముందు యాలక్కాయ అది ఆ స్మెల్కి ఇష్టపడి తర్వాత అది తింటాను. ఇవన్నీ బాగా దంచేసుకొని ఓ పక్కన పెట్టిన తర్వాత ఏం చేశాను, అయ్యో వీడియోలో ఏం చేశానో మర్చిపోయానే. ఏం చేశానంటే ఇవన్నీ పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసాను. ఆ పాలు మా ఆయనకి ఎవరో ఇచ్చారు, వాళ్ళ ఫ్రెండ్. ఆ పాలు తీసుకొచ్చాను ఫ్రిడ్జ్లో నుంచి. అప్పటికి మా ఆయన తీసుకొచ్చి 3 రోజులు అయిపోయింది. ఇంక ఇప్పుడు కూడా చేయకపోతే పాడైపోతాను భయంతోనే అవి తీసి వండడం స్టార్ట్ చేశాను నేను. అయితే ఇప్పటి వరకు నేను దంచినవన్నీ నేను మళ్ళీ ఒకసారి చూసుకున్నాను, ఏమైనా మర్చిపోయానా అనేసి. బెల్లము, తర్వాత మిరియాలు, శొంఠి, యాలక్కాయ, తర్వాత ఏమొచ్చి కొంచెం పంచదార కూడా వేసాను. ఎందుకంటే ఒక యూట్యూబ్లో వీడియోలో చూశాను కాబట్టి కొంచెం పంచదార కూడా టేస్ట్ బాగుంటుంది అన్నారని వేసాను. మనకు నచ్చినంత వేసుకోవచ్చు. నేను కూడా అలాగే చిన్న స్పూన్ కదా అని ఒక 4-5 స్పూన్లు వేసాను ఎక్స్ట్రా. ఇప్పుడు రెడీ. మళ్ళీ అన్నీ చూసుకున్నాను ఒకసారి. మళ్ళీ బెల్లము, పంచదార, శొంఠి, మిరియాలు, యాలక్కాయ అన్నీ రెడీగానే ఉన్నాయి. ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసాను. ఇన్ని పాలు ఇస్తే నేనేం చేశాను, ఒక గ్లాస్ నిండా పాలు తీసుకొని అవి గడ్డ కట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను. అయితే హనీకి అంగన్వాడీలో ఇచ్చిన పాలు సగము అంటే అదే గ్లాస్తో తీసుకుంటే సేమ్ ఇది కూడా అన్నీ తీసుకోవాలని మా అమ్మ చెప్పింది. అందుకని చెప్పి ఎందుకు అంతే సమానంగా తీసుకోవాలని చెప్పి జున్ను పాలు కొంచెం ఎక్స్ట్రానే వేసాను నేను. ఆ కలర్ బాదం మిల్క్ కలర్లా ఉంది. బాదం మిల్క్ అనుకున్నాను, కానీ బాదం మిల్క్ కాదు, అది జున్ను పాలే. తర్వాత ఏమొచ్చి ఇంకా 2 పాలు వేసాను. తర్వాత నేను దంచి పెట్టుకున్నవన్నీ వేసేసాను. అన్నీ అంటే 3-4 దంచి పెట్టాను కదా, అవి వేసాక అన్నీ కలిపేసాను. ఒక 5 నిమిషాలు ఉంచినాక ఆ బెల్లం కరగదే. మళ్ళీ వచ్చాను, మళ్ళీ తిప్పాను 5 నిమిషాలు, అయినా కరగట్లేదు. మళ్ళీ వెళ్ళి ఏట్రా బాబు ఈ బెల్లం ఏంటి ఎంత కరగట్లేదు అని చెప్పి ఇంకా ఆలోచించుకొని పక్కన పొయ్యి మీద అదే ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ వేసి పెట్టాను. అది కొంచెం హీట్ ఎక్కేలోపు మళ్ళీ కలుపుదాంలే అని చెప్పి, అయినా అది కరగట్లేదు. కరగకపోతే ఏం చేశాను, స్టవ్ ఆపేసి ఈ గిన్నెలోకి మార్చుకుందాంలే అని చెప్పి ఆ గిన్నెలోకి మార్చడానికి వడగట్టేసి మారుద్దాంలే, ఏమైనా చెత్త ఉండకపోద్దని. అసలు విషయం మర్చిపోయాను నేను, ఈ శొంఠి మిరియాలన్నీ ఇప్పుడు వేయాలంట. నేను ఇందాక వేసేసాను. అనవసరంగా అవన్నీ వేస్ట్ అయిపోతాయని తెలిసి మళ్ళీ ఏం చేశాను, అందులో నుంచి తీసేసి మళ్ళీ ఇందులో వేసేసాను. మరి అనవసరంగా వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని. తర్వాత మా ఇంట్లో ఉన్న ఒక మూత తీసాను. ఆ మూత మా అమ్మ దగ్గర నుంచి తీసుకొస్తాను. మా అమ్మ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంది కదా, అడుగుతుంది ఫోన్ చేసి, ఆ మూత నీ దగ్గర ఉందా అని. తర్వాత ఏదో కష్టపడి ఆ నిండా జున్ను పాలు అని చెప్పి అన్నీ ఎట్టేసాను. అందులో ఎట్టేసి ఇంకా మూత ఎడదామన్న టయానికి మళ్ళీ ఏటో గుర్తొచ్చింది, పందరు సరిపోయింది లేదని. ఎందుకులే మనకి ఏదో ఒకటిలే అని చెప్పి మళ్ళీ మూత ఎట్టేసి ఇంకా క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసి మీరు చెప్తే నమ్మరు, మినిమం నేను ఒక 10 సార్లు అది ఉడికిందా లేదా అని మూత తీస్తూనే ఉన్నాను. అది ఏం ఉడుకుతుంది, నేను అన్నిసార్లు తీస్తే అలా తీస్తూనే ఉన్నాను. ఈ వీడియోలో కూడా చూస్తూ ఉంటారు మీరు, అలా తీస్తూనే ఉన్నాను.
నాకున్న డౌట్కి అది ఉడికింది కాదు లాస్ట్కి. ఇంకా అందుకే ఏం చేస్తానని మళ్ళీ ఇంకా 5 నిమిషాల వరకు రాకూడదని చెప్పి అది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను వెళ్ళిపోయి మా హానీతో ఆడుకున్నాను. తర్వాత మళ్ళీ చూశాను వచ్చి, పర్వాలేదు, చాక్ కంటుకోవట్లేదు కదా అంటే ఉడికిసిందిలే అని చెప్పేసి గబగబా ఏం చేసి అమ్మయ్య నేను చేసిన సక్సెస్ అయిపోయిందా లేదా అని చెప్పి స్టవ్ ఆపేసి ఆ జున్ను తీసుకెళ్ళి మూత తీసి పక్కనెట్టాను. ముందు ప్రయోగం మా ఆయనకే. షేర్